కామారెడ్డి జిల్లా బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ కానిస్టేబుల్ శృతి బీబీపేట యువకుడు నిఖిల్ ఆత్మహత్యలో ట్విస్టులు కొనసాగుతూ ఉన్నాయి. అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో మునగడంతోనే చనిపోయినట్లుగా పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక వచ్చింది. నీటిలో ఊపిరాడక చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. అయితే ముగ్గురు బాడీలపై ఎలాంటి గాయాలు లేవని డాక్టర్లు తేల్చారు. ముగ్గురు కలిసే చనిపోయారా లేదంటే ఒకరు ఆత్మహత్యకు ప్రయత్నిస్తే కాపాడేందుకు ప్రయత్నించి మిగిలిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారా అనే విషయంపై విచారణ కొనసాగుతోంది. ముగ్గురు ఆత్మహత్యకు ప్రత్యక్ష సాక్షులు, కీలక ఆధారాలు లేకపోవడంతో సాంకేతికత సహాయంతో విచారణ సాగిస్తూ ఉన్నారు పోలీసులు. బిక్కనూరు ఠాణా నుండి అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు వద్దకు ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించారు. ముగ్గురు సెల్ ఫోన్ల డేటాను తీసుకుంటూ ఉన్నారు. ముగ్గురు ఒకే టైంలో నీటిలో దూకి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో ఘటనా స్థలంలో దొరికిన సెల్ ఫోన్లే కీలకంగా మారాయి. ముగ్గురు కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్స్ ను పరిశీలిస్తూ ఉన్నారు. శృతి, నిఖిల్ల మధ్య ఆత్మహత్యపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. తాను ఆత్మహత్య చేసుకుంటానంటే నేను చేసుకుంటానని, కాదు ఇద్దరం కలిసే చేసుకుందామంటూ ఇరువురి మధ్య బలవన్మరణంపై చాటింగ్ ఉన్నట్లుగా సమాచారం. వీరిద్దరూ ఎస్ఐతో సైతం పలు విషయాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఎస్ఐకి చెందిన 3 సెల్ ఫోన్లలో 2 అన్లాక్ కాలేదని, అన్లాక్ అయిన మరొక ఫోన్లోని వివరాలను పోలీసులు పరిశీలించినట్లుగా తెలుస్తోంది. పోలీసులు శుక్రవారం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు వద్ద సీన్ రీకన్స్ట్రక్షన్ చేపట్టారు. అయితే సాక్షులు, ఆధారాలు లేకపోవడంతో ఏమీ తేల్చలేకపోయారు. ఇవాళ మరొకసారి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలని నిర్ణయించారు. ఈ కేసులో ఆర్థిక పరమైన అంశాలు ఏవైనా ముడిపడి ఉన్నాయా అనే కోణంలోనూ ముగ్గురు బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించాలని పోలీసులు నిర్ణయించారు. లాకర్లను తెరిచి పరిశీలించేందుకు ఉన్నత అధికారుల అనుమతి కోరారు. 2018 బ్యాచ్ పోలీసుల నుండి ఎస్ఐ సాయి కుమార్ నడవడికపై వివరాలు సేకరిస్తామన్నారు. ఆయన భార్య మహాలక్ష్మి తల్లిదండ్రుల వాంగ్మూలాలను సేకరించడానికి మెదక్ జిల్లా కొల్చారానికి ప్రత్యేక బృందాన్ని పంపనున్నారు. శృతి, నిఖిల్ల తల్లిదండ్రులు, బంధువులతోనూ మాట్లాడనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయన్న అందిస్తారు. సాయన్న, గుడ్ మార్నింగ్ హిమబిందు. ఏదైతే కామారెడ్డి ఘటన కొత్త మలుపులు తిరుగుతోంది. అయితే ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఈ వాట్సాప్ లో ఏదైతే క్రోడీకరించి ఉన్న ఆ సమాచారాన్ని బట్టి మనకు కొత్త కోణాలు బయటపడుతున్నాయి. ప్రధానంగా మనం చూసుకుంటే ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనేది బలమైన కారణంగా మనకు ఇది కనిపిస్తోంది. అయితే గత 2 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన, దాని తర్వాత జరిగిన పరిణామాలు, దాని ఇన్వెస్టిగేషన్, తర్వాత ఏదైతే మనకు వచ్చిన ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ కు సంబంధించిన ఆధారాలు గాని, తర్వాత ఫోన్లలో ఏదైతే వాట్సాప్లలో జరిగిన చాటింగ్లు గాని, వాయిస్ మెయిల్స్ గాని, ఇవన్నీ రకరకాలుగా ఈక్వేషన్ లో ప్రతిదీ ఈ ఏదైతే విచారణ కమిటీ పూర్తి స్థాయిలో పరిశోధనాత్మకంగా వాటిని పరిశీలిస్తూ మనకి ఈ కోణంలో వాళ్ళు దర్యాప్తు జరుపుతున్న తీరును చూస్తుంటే మాత్రం ఇది ఖచ్చితంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ముగ్గురు మధ్య బలమైన అనుమానాలు, తర్వాత వాళ్ళ మధ్య కక్షలే ప్రధాన కారణంగా తెలుస్తోంది హిమబిందు. ఇంకా ఈ రోజు మరొక్కసారి సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది అడ్లూరు ఎల్లారెడ్డిలోని ఏదైతే పెద్ద చెరువుల వద్దకు ఇప్పటికే పోలీసులు చేరుకున్నారు. దాంతో పాటుగా అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది టోటల్ గా ఓవరాల్ గా దాన్ని పోలీస్ బృందము ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది జరుపుతున్నది. అయితే మనకు ఏదైతే బిక్కనూరు నుంచి ఎస్ఐ తన కారులో ఒక్కరే బయలుదేరడము, బీబీపేట నుంచి ఇద్దరు ఏదైతే శృతి, అదేవిధంగా కానిస్టేబుల్ శృతి, అదేవిధంగా మనకు ఏదైతే నిఖిల్ కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ కూడా ఇద్దరు నరసన్నపల్లి వరకు ఎవరికి వారు
చేరుకోవడము, నరసన్నపల్లి దగ్గర వెహికల్ ని పెట్టి నిఖిల్ ఎస్ఐ కారులో కూర్చోవడము, అదేవిధంగా శృతి కూడా అక్కడికే చేరుకొని ఎస్ఐ కారులో కూర్చొని ఒక దగ్గరికి పోయి డాబాలో వాళ్ళు ఆ భోజనం కూడా చేసినట్టుంది. అయితే ఇక్కడ కాదు అక్కడ కాదు, మనము ఒక చెరువు గట్టుకు పోయి ఎవరికి కనిపించకుండా మనం చర్చించుకుందామనేది వాళ్ళ ఏదైతే ఉద్దేశం అనేది ఉండేది అనేది పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ చాటింగ్లలో మాత్రం మనకు తెలుస్తున్న విషయాల ప్రకారం అయితే పోలీసులు ఏదైతే గోప్యంగా చెప్తున్న అంశాలను మనం పరిగణలోకి తీసుకుంటే మాత్రం నిఖిల్ కు ఏదైతే ఈ శృతికి ఏదైతే ఎస్ఐ తోటి శృతికి పరిచయానికి ముందు నుంచే వాళ్ళ ప్రేమ వ్యవహారం అనేది చాలా కాలంగా కొనసాగుతుంది. పెళ్లి కూడా చేసుకోవడానికి సిద్ధమైనరు అనేది కూడా ఒకటి ప్రస్ఫుటమైంది హిమబిందు. అదేవిధంగా వీళ్ళ అంశం ఏదైతే ప్రేమ వ్యవహారం ఒక రకంగా శృతి నిఖిల్ తో జరుపుతున్న క్రమంలోనే ఎస్ఐ ఏదైతే బీబీపేట ఎస్ఐగా సాయి కుమార్ అక్కడ పనిచేస్తున్న కాలంలో శృతి ఆమెతోటి పరిచయం ఏర్పరచుకొని చనువుగా ఉండడము, ఆమె పట్ల ఆకర్షితుడై ఆమెను కూడా ప్రేమిస్తున్నట్లుగా ఆయన కొద్దిగా దగ్గర అవడం అనేది కూడా జరిగిందనేది కూడా ప్రచారంలో ఉంది. ఆయన ఏదైతే సాయి కుమార్ ఉన్నంత కాలం కూడా శృతి ఆయనతోటి కూడా ప్రేమ వ్యవహారం నడిపిందని అక్కడ మనకు ఒక అనుమానాలు అయితే మాత్రం వినిపిస్తున్నాయి. ఒక రకంగా చూసుకుంటే అక్కడ నుంచి బదిలీ అయిన తర్వాత సాయి కుమార్ తోటి ఏదైతే శృతి వాట్సాప్ లో చాలా చాటింగ్లు జరిపినట్లుగా కూడా తెలుస్తోంది. కానీ ఈ విషయం ఎవరైతే ఈ నిఖిల్ కు ఈ సాయి కుమార్ తో ఉన్న ఎఫైర్ ను ఆయన జీర్ణించుకోలేక అనేక సార్లు శృతితో గొడవపడ్డట్టు, ఆ శృతిని కంట్రోల్ చేసి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ఆయనను ప్రేమిస్తున్నావా అనే యాంగిల్లో ఆమెతో ఎప్పుడూ తగుపడేవాడని చెప్పేసి కూడా ఇట్లా రకరకాల అనుమానాలు మాత్రం వినిపిస్తున్నాయి. మొత్తానికైతే సాయి కుమార్ కూడా చాటింగ్ ఎవరితోటైతే ఈయన శృతితోటి సాయి కుమార్ కూడా చాటింగ్ అనేది చాలా జరిగింది అని వదిలేసాయి, నాతోటే నువ్వు ఉండాలి అని చెప్పేసి కూడా ఆయన చాటింగ్లలో కొన్ని పేర్కొన్నట్లుగా మనకు వినిపిస్తుంది. అయితే నిఖిల్ కు శృతికి మాత్రం చాలా గొడవలు జరిగాయి. నేను చనిపోతా అని చెప్పేసి కూడా ఒకరినొకరు ఇద్దరు కూడా చాటింగ్లలో వాళ్ళు బెదిరించుకున్నట్లు కూడా మనకి ఇప్పుడు వస్తున్న సమాచారం బట్టి తెలుస్తుంది. కానీ ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ మాత్రం కేవలం నీళ్లు మింగి చనిపోయారు అన్న మాత్రమే మనకు బయటకు వస్తుంది. ఇంకా పూర్తిగా సీన్ రీకన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఏదైతే వీళ్ళ ముగ్గురికి సంబంధించిన మాత్రం ఇది యాదృచ్ఛికంగా క్షణికావేశంలోనే జరిగింది. ఇది కేవలం శృతి ఆమె వేరే కారు తీసుకొని పోయి నేను చనిపోతా అని చెప్పేసి ఆమె ఉరికిపోయి చెరువులో దూకినట్లుగా, వెంటనే ఈ నిఖిల్ కూడా ఆయన కూడా దూకిపోయి అందులో పడిపోయినట్లుగా అనుమానిస్తున్నారు. కానీ వీరిద్దరు చనిపోతేనా గానీ వీరిద్దరు ఏమన్నా చేసుకున్నా గానీ మొత్తం కేసు అంతా నా మీదకి వస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ నాకు చెడ్డ పేరు వస్తుంది, నాకున్న మంచి పేరు కాస్త అది చెడిపోతుందన్న ఉద్దేశంతో తను ఏదైతే ఎస్ఐ సాయి కుమార్ కూడా వాళ్ళని రక్షించడానికి పోయి దూకినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ ఆయన సెల్ ఫోన్లు మాత్రం 3 సెల్ ఫోన్లు, ఒక సెల్ ఫోను భద్రంగా ఉన్నప్పటికీ ఇంకో 2 సెల్ ఫోన్లతోటే ఆయన దూకినట్టుగా మనకు తెలుస్తోంది. అయితే వాటి నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు పోలీసులు. అయితే ప్రత్యేక బృందం ద్వారా ఏదైతే ఈ వాట్సాప్ లో చాటింగ్ మాత్రం ఇంకా బయటకు రావాల్సిన ఉంది అనేది పోలీసులు ఇప్పుడు చెప్తున్న సమాచారము, ప్రాథమిక సమాచారము బట్టి తెలుస్తోంది హిమబిందు.